రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజీలోని అవకతవకలపై విచారణ జరుపుతున్న కాళేశ్వరం కమిషన్ మరొకసారి దూకుడు పెంచింది. రేపటి నుండి మలిదశ విచారణ ప్రారంభం కానుంది. రేపు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ముందుకు ఈటెల రాజేందర్ వెళ్లనున్నారు. ఈ నెల 9న కమిషన్ విచారణకు హరీష్ రావు, 11న కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆ విచారణ ఒక ఎత్తైతే ఇప్పుడు జరగబోయే విచారణ కీలకంగా మారనుంది. కాళేశ్వరం బ్యారేజీలోని అవకతవకలపై విచారణ జరుపుతున్న కాళేశ్వరం కమిషన్ మరొకసారి దూకుడు పెంచింది. రేపటి నుండి మలిదశ విచారణ ప్రారంభం కానుంది. రేపు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కానున్నారు. ఇక జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ముందుకు ఈటెల రాజేందర్ వెళ్లనున్నారు. ఇక ఈ నెల 9న విచారణకు హరీష్ రావు, 11న కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక ఎత్తైతే ఇప్పుడు జరగబోయే విచారణ కీలకంగా మారనుంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, ఎంపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాజరు కాబోతున్నారు. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ సంబంధించిన విషయంలో జరిగినటువంటి అవకతవకల విషయంలో ఇప్పటికే వాళ్ళ దఫాలుగా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కమిషన్ గడువును కూడా పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ లోపు పొలిటికల్ గా ఒకవైపు గౌతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ను, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్, ఒకవైపు హరీష్ రావుని ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ ని ముగ్గురిని కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఒకవైపు తనకు మరింత సమయం కావాలని చెప్పేసి కేసీఆర్ కోరడంతో కూడా మరోవైపు కేసీఆర్ కు ఈ నెల 11వ తేదీన సమయాన్ని పీసీ ఘోష్ కమిషన్ అలాట్ చేసింది. అయితే మొత్తానికైతే ఇందులో దాదాపుగా 90,000 కోట్లకు పైగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఖర్చు చేశారు. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు. గతంలో దాదాపుగా 20,000 కోట్లకు 12,000, 15,000 కోట్ల వైపు గత ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 80,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. కాబట్టి ఇందులో జరిగినటువంటి ఆర్థిక పరమైన అవకతవకలు ఎక్కడ జరిగాయా, దానికి సంబంధించినటువంటి డీవియేషన్స్ ఏమున్నాయని కూడా అన్ని రకాల విషయాలు కనుక్కోవడం కోసం పీసీ ఘోష్ కమిషన్ ఇప్పుడు ఈటెల రాజేందర్ ని పిలిపిస్తుంది. ఈటెల రాజేందర్ రేపు పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన విషయంలో రేపు ఆయన ఏం క్వశ్చన్స్ అడుగుతారు, పొలిటికల్ గా గతం ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా ఇంజనీర్లను, దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాల ఈఎన్సీలను, చీఫ్ ఇంజనీర్లను కూడా పిలిపించి విచారించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కాకపోతే పొలిటికల్ గా జరిగేటువంటి దీనికి సంబంధించి అప్పుడు ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకున్నారు, ఖర్చు విధంగా చేశారు, ఎన్ని వేల కోట్లు, దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకొచ్చారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి దాదాపు 30,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ప్రాజెక్టు ఖర్చు చేసింది. 60,000 కోట్ల ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే ఎంత ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు, ఏ బ్యాంకుల నుంచి ఆ నిధులు సమకూర్చుకున్నారు, ఇలా అనేక అంశాలను కూడా పీసీ ఘోష్ కమిషన్ విచారించి ఈటెల నుంచి వివరాలు తీసుకోబోతుంది. ప్రధానంగా అప్పుడు జరిగినటువంటి దీనికి సంబంధించిన ఆర్థిక పరమైన విషయాలపైనే ప్రధానంగా ఈటెల వద్ద ఎక్కువ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.